Hi friends, this is HK from HK Study Friend YouTube channel. Today our topic is conjunction. అసలు మీకు కంజంక్షన్ అర్థం కావాలంటే మీకు క్లాజెస్ ఫ్రేజెస్ ఈ రెండు డిఫరెన్స్ తెలుసుకోవాలి. అసలు క్లాజ్ అంటే ఏంటి, అసలు క్లాజ్ అంటే ఏంటిది, ఫ్రేజ్ అంటే ఈ రెండింటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ క్లాజెస్ ఏంటిదంటే మొత్తం ఒక గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. దాంట్లో ఒక సబ్జెక్ట్ ఉంటుంది ప్లస్ వర్బ్ కూడా ఉంటుంది. ఏది క్లాజెస్లో. మరి ఫ్రేజెస్ లో ఏముంటాయి అంటే ఒక వర్డ్స్ మాత్రమే ఉంటాయి. ఓకేనా, దానిలో నో సబ్జెక్ట్స్, నో నో వర్బ్ ఈ రెండు ఉండవు. కానీ ఇప్పుడు ఇన్ ద మార్నింగ్ అని అంటే ఏంటిది, ప్రొద్దున. ఓకేనా, ఇన్ ద మార్నింగ్ అంటే మార్నింగ్. ఇన్ ద మార్నింగ్ అంటే ఇది ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మాత్రమే, కానీ ఇది గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అండ్ గివ్స్ ద సెంటెన్స్ అండ్ దోస్ ఆర్ సబ్జెక్ట్స్ అండ్ వర్బ్. This is known as clause and this is known as phrase. Phrase అంటే అర్థమైంది అందరికి. ఇప్పుడు ఫ్రేజ్ అంటే ఏంటిది, ఒక గ్రూప్ ఒక వర్డ్స్ ఉంటాయి అందులో. ఓకేనా, ఓన్లీ వర్డ్స్ ఉంటాయి ఇందులో ఏముంటది, ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటుంది, దాని యొక్క గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అండ్ ఇట్ ఈస్ ద సెంటెన్స్. ఓకేనా, అందులో సబ్జెక్ట్ ఉంటుంది ప్లస్ వర్బ్ ఉంటుంది. కానీ ఇందులో నో సబ్జెక్ట్, no subject, no verb. This is known as phrase and clause. This is the simple brief information. ఓకేనా, దాని గురించి ఇవ్వాలంటే చింతపడకండి. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు మనం టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్, వాట్ ఈస్ కంజంక్షన్. కంజంక్షన్ అర్థం కావాలంటే మీకు ఒక చిన్న కేస్ స్టడీ చెప్తాను. అది వినేస్తే మీకు కంజంక్షన్ అంటే ఈజీగానే అర్థమైంది. ఓకేనా, ఇప్పుడు కంజంక్షన్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. కేస్ స్టడీ ఏంటి అంటే, ఒక 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక ఫ్రెండ్ 1 ఇక్కడ ఉన్నాడు, ఒక ఫ్రెండ్ 2 ఇక్కడ ఉన్నాడు. ఓకేనా, FRD2 ఇక్కడ ఉన్నాడు, ఒక ఫ్రెండ్ 1 ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఈయన ఒక ప్లేస్ లో ఉన్నాడు. ఇప్పుడు హైదరాబాద్ అనుకుందాం. హైదరాబాద్ ఇక్కడ ఉన్నాడు. ఒక ఆయన వరంగల్లో ఉన్నాడు. ఒక ఆయన HYDలో ఉన్నాడు. ఇక్కడ హనుమకొండలో ఇక్కడ ఒక కాలేజ్ ఉంది అనుకుందాం. ఒక కాలేజ్, ఏదో ఒక కాలేజ్ లేకుంటే స్కూల్ ఇక్కడ ఒక ఆడ ఉంది. ఓకేనా, వీళ్ళు ఈయన తెలియకుండా ఈయన ఇద్దరు ఒకటే కాలేజీలో, ఒకటే స్కూల్లో, ఒకటే వర్క్ లో, అంటే ఒకటే ఆఫీస్ లో అనుకోవచ్చు. ఓకేనా, ఇందులో జాయిన్ అయ్యారు. ఓకేనా, జాయిన్ అయితే ఈ ఇద్దరు మంచి ఫ్రెండ్షిప్ బాండ్ అనేది అయితే ఏర్పడింది. ఓకేనా, మంచి ఫ్రెండ్షిప్ బాండ్ ఏర్పడింది. దీన్ని ఒక సిగ్మా బాండ్ లెక్క కూడా అనుకోవచ్చు. అంటే ఒక కెమిస్ట్రీ స్టూడెంట్కి ఈజీ అవుతుంది. సిగ్మా బాండ్ అంటే ఏంటి, ఒక స్ట్రాంగ్ బాండ్, దాన్ని మనం విడదీయలేం. అట్లాంటి బాండ్ అనేది ఏర్పడ్డది. ఓకేనా, అంటే ఇతను వేరే. ఓకేనా, ఈ రెండింటి కలిపి ఒక మంచి బాండ్ అనేది ఏర్పడ్డది, ఒక ఫ్రెండ్షిప్ అనే బాండ్. చూసిరా, అదే ఇది బాండ్ అనుకుందాం. సరే, ఇప్పుడు ఇది ఒక వర్డ్స్. ఇప్పుడు ఈ ఫ్రెండ్స్ ని వర్డ్స్ లేదా ఒక సెంటెన్సెస్ లేకుంటే ఒక ఫ్రేజు లేకుంటే ఒక క్లాజ్ అనుకో. ఇక్కడ కూడా సేమ్ సెంటెన్స్, ఫ్రేజ్, క్లాజ్ ఇవన్నీ కూడా ఒక కాడ. ఇది వేరే, క్లాజ్ వేరే, ఈ క్లాజ్ వేరే. కానీ ఈ రెండు అన్ని అంటే ఇది ఈ వర్డ్స్ కలిపితే ఒక మంచి సెంటెన్స్ ఏర్పడింది. కానీ ఈ సెంటెన్స్ వేరు. కానీ ఈ సెంటెన్స్ కలిపితే ఒక మంచి మీనింగ్ ఫుల్ సెంటెన్స్ అనేది వస్తుంది. ఓకేనా, ఈ ఫ్రేజ్ వేరు, ఆ ఫ్రేజ్ వేరు. ఈ రెండు ఫ్రేజెస్ కలిపితే ఇంకా మంచి మీనింగ్ అనేది వస్తుంది. ఈ క్లాజ్ వేరు. కానీ ఈ రెండు క్లాజెస్ కలిస్తే ఒక మంచి క్లాజ్ అనేది ఏర్పడే ఒక మంచి సబ్జెక్ట్, మంచి ఒక ఆబ్జెక్ట్, మంచి వర్బ్ అనేది ఏర్పడుతుంది. ఓకేనా, ఇదే కంజంక్షన్. ఓకేనా, దీన్ని ఏమంటారంటే కంజంక్షన్. దీన్ని కంజంక్షన్ అంటే సింపుల్ గా ఉంది. కంజంక్షన్ అంటే ఏంటిది, ఒక వర్డ్స్ లేదా సెంటెన్స్, ఒక ఫ్రేజ్ ని, ఒక క్లాజ్ ని, ఇది వేరే క్లాజ్, ఇది వేరే వర్డ్, ఇది వేరే సెంటెన్స్, ఇది వేరే ఫ్రేజ్, ఇది వేరే క్లాజ్, ఈ అన్ని కలిపితే ఒక మంచి మీనింగ్ ఫుల్ వస్తాయి కదా, దాన్ని ఈ కంజంక్షన్ అనేది అనబడుతుంది. ఓకేనా, ఇదే కంజంక్షన్. సరే, మరి కంజంక్షన్ అంటే మనకు అర్థమైంది. మరి అందులో టైప్స్ ఉంటాయా, అసలు అది ఏంటిది, అసలు ఏమేమి టైప్స్ ఉంటాయి, ఎన్ని టైప్స్ ఉంటాయి అనే డౌట్ రావచ్చు. ఓకేనా, ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకేనా, మనం ఏం డిస్కస్ చేసినాం, ఫ్రేజ్ అయిపోయింది, క్లాజ్ అయిపోయింది, మరి కంజంక్షన్ అంటే కూడా అయిపోయింది.
ఇప్పుడు దీంట్లో టైప్స్ ఎన్ని ఉంటాయి? మొత్తం 3 టైప్స్ ఉంటాయి. ఓకేనా? ఎన్ని టైప్స్? 3 టైప్స్. ఫస్ట్ వన్ కోరిలేటివ్ కంజంక్షన్, అది థర్డ్ వన్. ఓకేనా? ఫస్ట్ ఏంటంటే కోఆర్డినేటివ్ కంజంక్షన్, సబార్డినేటివ్ కంజంక్షన్, నెక్స్ట్ థర్డ్ వన్ కోరిలేటివ్ కంజంక్షన్. 3 టైప్స్ ఉంటాయి. ఓకేనా? 3 టైప్స్. ఈ 3 టైప్స్ ఏంటి అంటే చెప్పినా కదా, కోఆర్డినేటివ్ కంజంక్షన్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? కోఆర్డినేటివ్ కంజంక్షన్, సబార్డినేటివ్ కంజంక్షన్ అండ్ లాస్ట్ వన్ ఈజ్ ద కోరిలేటివ్ కంజంక్షన్. సరే, ఇప్పుడు ఈ కోఆర్డినేటివ్ కంజంక్షన్ అంటే ఏంటి? ఈ కోఆర్డినేటివ్ కంజంక్షన్ ఈజ్ ఎ వర్డ్ ఇట్ జాయిన్స్ ద ఇండిపెండెంట్, ఓకేనా, ఇండిపెండెంట్ వర్డ్స్, ఇండిపెండెంట్ ఫ్రేజెస్, ఇండిపెండెంట్ క్లాస్ అన్ని జాయిన్ చేసేదే కోఆర్డినేటివ్ కంజంక్షన్. దీని ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఫ్యాన్ బాయ్స్, ఫ్యాన్ బాయ్స్. ఫ్యాన్ బాయ్స్ ఏంటి సార్? ఫ్యాన్ ఇప్పుడు మనకు మూవీస్ ఎందుకు అనుకుంటున్నారా? అదేం లేదు, సింపుల్ చూడండి. ఎఫ్ అంటే ఫర్, ఎఫ్ అంటే ఫర్. నెక్స్ట్ ఏ అంటే ఏంటిది? అండ్, ఏ అంటే అండ్, అండ్. ఎన్ అంటే నార్, బి అంటే బట్, ఓ అంటే ఆర్, వై అంటే ఎట్, ఎస్ అంటే సో. చూసి ఇలా సింపుల్గా ఉంది కదా చూడండి. ఇక్కడ ఎంత సింపుల్ అంటే అంత సింపుల్గా ఉంది మనకు. ఓకేనా? ఇప్పుడు ఫ్యాన్ బాయ్స్ ని గుర్తుపెట్టుకుని మనకి ఏం గుర్తుకున్నట్టు? కోఆర్డినేటివ్ కంజంక్షన్ గుర్తుకున్నట్టు. కోఆర్డినేటివ్ కంజంక్షన్ అంటే ఏంటి? మళ్ళీ చెప్దాం. ఒక ఇండిపెండెంట్ డిపెండెంట్ సెంటెన్సెస్ ని కలిపితే ఒక ఈక్వల్ చేసేదే ఈ యొక్క కోఆర్డినేటివ్ కంజంక్షన్. మరి సబార్డినేటివ్ కంజంక్షన్ అంటే ఏంటిది? ఇప్పుడు సబార్డినేటివ్ కంజంక్షన్ తెలియాలంటే మీకు డిపెండెంట్ ఇండిపెండెంట్ అంటే తెలియాలి. డిపెండెంట్ అంటే ఏంటిది? ఇండిపెండెంట్ అంటే ఏంటిది? ఓకేనా? డిపెండ్ అంటే ఏంటిది? ఇండిపెండెంట్ అంటే ఏంటిది? డిపెండ్ అంటేనేమో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. షీ ఈజ్ రీడింగ్, షీ ఈజ్ రీడింగ్. ఇది డైరెక్ట్ ఉన్నది. ఓకేనా? డైరెక్ట్ చూసి ఆమె డైరెక్ట్ గా రీడ్ చేస్తాను అన్నాడు. మరి ఇంకొకటి ఎగ్జాంపుల్ ఏంటిదట అంటే షీఈస్ టైర్డ్, షీఈస్ టైర్డ్. ఓకేనా? కంజంక్షన్ అంటేనే మనకు అన్ని సేమే ఉంటాయి, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అంతే. ఓకేనా? మన ఏదైనా కూడా మన ఆప్షన్స్లలో కంజంక్షన్ అనేది రాస్తాము. అది సబార్డినేటివ్ కంజంక్షనా, ఆర్డినేటివ్ కంజంక్షనా, కొరిలేటివ్ కంజంక్షనా, కోఆర్డినేటివ్ కంజంక్షన్ మనం చెప్పాం. జస్ట్ కంజంక్షన్ అంటే దాంట్లో వస్తుంది. కంజంక్షన్స్ కి అన్ని ఎగ్జాంపుల్స్ ఈ ఫ్యాన్ బాయ్స్ అని, బికాజ్, బట్, ఐతర్ ఆర్, ఐతర్ ఆర్, నైదర్ నార్, నైతర్ నార్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఈ అసలు ఎగ్జాంపుల్స్ మంచిగా ఈజీగా ఉంటాయి. ఇది 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 డిపెండెంట్. ఓకేనా? ఇది ఇండిపెండెంట్ సెంటెన్స్, ఇది ఇండిపెండెంట్ క్లాజ్, ఇది డిపెండెంట్ క్లాస్. ఇప్పుడు ఇప్పుడు మనం సెకండ్ వన్ డిస్కస్ చేద్దాం. ఏంటంటే అది సబార్డినేటివ్, సబార్డినేటివ్ కంజంక్షన్. సబార్డినేటివ్ కంజంక్షన్. సబార్డినేటివ్ కంజంక్షన్ అంటే ఏంటిది? ఒక ఇండిపెండెంట్ సెంటెన్స్ విత్ ఏ డిపెండెంట్ సెంటెన్స్. ఒక ఇండిపెండెంట్ సెంటెన్సెస్ అని ఉంటుంది ఒకటి, ఇంకోటి డిపెండెంట్ సెంటెన్స్. ఈ రెండు కలిసేదే జాయిన్ అయితే అప్పుడు అది మనకు సబార్డినేటివ్ కంజంక్షన్స్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఓకేనా? దీని గురించి మళ్ళా ఎగ్జాంపుల్స్తో పాటు మళ్ళీ తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం డెఫినేషన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. మళ్ళా నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటిది? కొరిలేటివ్ కంజంక్షన్. కొరిలేటివ్ కంజంక్షన్.
ఈ కొరిలేటివ్ కంజంక్షన్స్ అంటే ఏంటి అంటే ఒక విత్ ఎ పేర్స్ ఒక రెండు పేర్స్ ని ఓకేనా విత్ ఎ పేర్స్ టు జాయిన్ sentences to join the equal sentences ఒక రెండు పేర్స్ అంటే రెండు జతలని కలుపుతుంది ఓకేనా ఇప్పుడు ఐతర్ ఆర్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటి ఒక ఎగ్జాంపుల్ దీంతోనే స్టార్ట్ చేద్దాం ఐతర్ ఆర్ అనుకుందాం అసలు ఐతర్ వేరు ఆర్ వేరు ఇది ఒక రెండు లింకింగ్ అని ఉంటాయి ఓకేనా ఈ లింక్ అయి ఉంటాయి ఎట్లా అంటే ఐతర్ ఆర్ ఇది వేరే సెంటెన్స్ ఇది వేరే ఈ రెండింటిని లింక్ అయ్యి ఒక మీనింగ్ తెలుస్తుంది అదే కొరిలేటివ్ కంజంక్షన్స్ అనేది మనకు తెలుస్తుంది నెక్స్ట్ విత్ ఎగ్జాంపుల్స్ మనమైతే డిస్కస్ చేద్దాం ఇప్పుడు ఫస్ట్ అంటే ఏంటిది ఫస్ట్ ఏంటిది కోఆర్డినేటివ్ కంజంక్షన్ కదా కోఆర్డినేటివ్ కంజంక్షన్ కి ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఈ కంజంక్షన్ అని రాయడం ఎందుకు ఈ కోఆర్డినేటివ్ కంజంక్షన్ కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే చెప్పిన కదా ఇది ఫ్యాన్ బాయ్స్ దీనికి ఎగ్జాంపుల్ ఓకేనా మీకు ఎవరికైనా గుర్తుంటే ఇప్పటికీ గుర్తుంటే ఇప్పుడు చెప్పిన కదా ఇప్పుడు ఎవరికైనా గుర్తుకుంటే ఇట్లా మీరు దాని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి దాన్ని పిన్ చేస్తా ఉంటా ఓకేనా నెక్స్ట్ సెకండ్ అంటే ఏంటిది సబార్డినేటివ్ కంజంక్షన్ ఈ సబార్డినేటివ్ కంజంక్షన్ ఏంటి అంటే బికాజ్ although since unless while if when as ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఓకేనా ఇవన్నీ కామన్ ఎగ్జాంపుల్ మన సెంటెన్స్ పరంగా అర్థం ఓకేనా సెంటెన్స్ ఏంటి అంటే ఇందులో she didn't go out because it was raining. She didn't go out ఇది ఒక సెంటెన్స్ ఇట్ ఈజ్ రైనింగ్ ఇది ఒక సెంటెన్స్ ఓకేనా ఇక్కడ ఒక బికాజ్ అంటే ఇక్కడ ఒక సబార్డినేటివ్ కంజంక్షన్ ఏం చేస్తుంది ఒక మంచి మీనింగ్ఫుల్ ని తెలుపుతుంది కదా అంటే ఇదేమో ఇండిపెండెంట్ కంటెంట్ ఓకేనా ఇదేమో ఇండిపెండెంట్ సెంటెన్స్ ఇదేమో డిపెండెంట్ సెంటెన్స్ అంటే ఇది ఉంటేనే దీనికి మీనింగ్ వస్తుంది ఓకేనా ఇది లేకుండా ఇది ఉంటే దీని మీనింగ్ రాదు ఓకేనా దీని మీనింగ్ రాదు డిపెండెన్స్ అనేది అందుకని ఇది డిపెండ్ అవుతా అంటే ఇది ఇండిపెండెంట్ షీ డిడెంట్ గో అవుట్ ఓకే మీనింగ్ అని ఇట్ వాజ్ రైనింగ్ అంటే ఇప్పుడు ఒక పర్టికులర్ మనకు ఒక పర్టికులర్ సిచ్యువేషన్ ఉంటే మనం ఇట్ వాజ్ రైనింగ్ అని చెప్పగలుగుతాం ఓకేనా ఇట్ వాజ్ రైనింగ్ అంటే ఓకే కరెక్టే కానీ ఇది దీంతో కలిస్తే ఒక మంచి మీనింగ్ఫుల్ వస్తాయి కదా అట్లా ఇప్పుడు బికాజ్ అనేది ఏం చేస్తుంది మనకు ఒక మంచి మీనింగ్ ని తెలుపుతాను ఓకేనా మంచి మీనింగ్ తెలిపేది ఇక్కడ సబార్డినేటివ్ కంజంక్షన్ ఓకేనా నెక్స్ట్ ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మంచి ఎగ్జాంపుల్ మీకు ఎవరైనా తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫస్ట్ దానికి ఓకేనా నేను కొద్దిసేపు అయినా కానీ నేను చెప్తాను నౌ ఇప్పుడు థర్డ్ దానికి ఎగ్జాంపుల్ ఏంటి థర్డ్ దానికి మంచి ఎగ్జాంపుల్ మీరే చెప్పండి మనం ఇప్పుడు థర్డ్ దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే యు స్టార్ట్ నౌ you miss the opportunity ఓకేనా you miss the opportunity ఐతర్ ఇప్పుడు ఐతర్ ఆర్ చూద్దాం ఓకేనా ఇంత మనం ఐతర్ ఆర్ ఎగ్జాంపుల్ అనుకున్నాం కదా ఐతర్ యు స్టార్ట్ నౌ ఆర్ యు మిస్ ద ఆపర్చునిటీ అయితే యూ మిస్ అంటే ఐతర్
ఐదర్ యూ స్టార్ట్ నౌ, నువ్వు స్టార్ట్ చేస్తే నువ్వు మిస్ కాకుండా ఉంటావు. ఓకేనా? ఇదే ఈ సబార్డినేటివ్ కొరెలేటివ్ కంజంక్షన్ కి ఎగ్జాంపుల్. ఓకేనా? మీరు ఫస్ట్ దానికి అయితే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను దాన్ని రిసీవ్ చేసి మీకు అయితే చెప్తాను. ఓకేనా? నౌ ఇప్పుడు ఇది ఇప్పుడు కంజంక్షన్ టాపిక్. మన నెక్స్ట్ వీడియోస్లో మనం డిస్కస్ చేద్దాం. ఏంటి అంటే ఒక కంజంక్షన్ వర్డ్ అంటే కంజంక్షన్స్ అయిపోయినాయి కదా, నెక్స్ట్ ఇంటర్జెక్షన్, నెక్స్ట్ ప్రిపోజిషన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ అంటిల్